పిఠాపురం పట్టణంలో ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ జగ్గారపు మల్లికార్జునరావు, సోషల్ యాక్టివిస్ట్ బొత్స ఐశ్వర్య పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్న రావణ్ను అరెస్టు చేసిన అనంతరం ఆయన ఎక్కడున్నారనే విషయంపై పోలీసులను అడిగితే ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ జగ్గారపు మల్లికార్జునరావు ఆరోపించారు. రావణ్ను వెంటనే ప్రజలకు చూపించాలని, లేదంటే చట్టపరంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సోషల్ యాక్టివిస్ట్ బొత్స ఐశ్వర్య పోలీస్ స్టేషన్లోనూ సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ లా కాదని, తాను స్థానికంగా పుట్టి పెరిగానని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పోరాటంలో ఎంతటి ఒత్తిడి వచ్చినా పోరాటం చేయడానికి తాను వెనకడనని స్పష్టం చేశారు. పిఠాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ తీసుకొని వచ్చారని సమాచారం వచ్చిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే 28వ తారీఖున మొన్న దళిత క్రైస్తవ సమర సంఖారం అనే ఒక బహిరంగ సమరం జడ శ్రవణ్ కుమార్ గారు ఏర్పాటు చేయడం, దానికి అతిథిగా ఈ రావణ్ గారు రావడం కూడా జరిగింది. రావణ్ గారు వచ్చి స్టేజ్ మీద ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న అనేక దాడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఆయన భాషలో మాట్లాడడం జరిగింది. దాన్ని మరి ఏ విధంగా పోలీసులు తీసుకున్నారు, మరి ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నాడో అనేది నాకు ఇప్పుడు కూడా తెలియడం లేదు. మరి రాష్ట్రంలో రావణ్ ఒక్కడే మాత్రమే ఈ విధంగా మాట్లాడా, లేదంటే ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఉన్నారా అనేది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. నిన్నటికి మొన్న పంతో నానాజీ మీ జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే బాన్చంద్ నా కొడక దమ్ముంటే రారా జగన్ అని మాట్లాడితే ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎన్ని కేసులు పెట్టింది మరి పంతో నానాజీ మీద? మేము కూడా మరి 2019లో అదే పంతో నానాజీ మేము అందరూ కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేశాం కదా, బాన్చంద్ నా కొడక నువ్వు కూడా రా అని మేము అనొచ్చా? సభ్యత, చదువుకున్నాం కాబట్టి సభ్యత ఉంది. వ్యవస్థలో మీరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి సభ్యతతో మాట్లాడాలి. 24లో నేను ఇదే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేశాను కదా, పవన్ కళ్యాణ్తో కలిపి మరి నేను కూడా మాట్లాడచ్చా? బాన్చంద్ నా కొడక ఎక్కడ ఉన్నా నువ్వు అని చెప్పి అడగొచ్చా? కళ్ళు మూసుకొని పడుకొని ఎక్కడెక్కడో సినిమాలు తీసుకుంటూ ఎక్కడెక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ పిఠాపురంలో అసలు నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. మాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కేసులు మాత్రం గాల్లో ఎవరి ద్వారా నువ్వు వేస్తూ ఉంటావు. ఇప్పుడు మేము కూడా కంపల్సరీగా రావణ్ మీద ఏ కేసులు వేశారు తెలీదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి తెలీదు, ఛార్జ్షీట్ ఏం ఫైల్ చేశారో తెలియదు, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు, అసలు ఉన్నాడా సాయికృష్ణ ఉదంతంలాగా నేను ఉన్నారా తీసుకొచ్చి దారిలో చంపేశారా తెలీదు, మాకన్నా చూపించండి మీ అంటర్లో తెలీదు, మేము చూపించాం. అసలు రకరకాల అనుమానాలు. ఒక మాట్లాడాలి అంటే స్వేచ్ఛగా మాట్లాడాలి అంటే హక్కులు కోల్పోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దీని మీద మేము తప్పనిసరిగా హైకోర్టుకు పోతాం. వీళ్ళు ఏదైతే ఒకవేళ రావణ్ చూపించకపోతే పిఠాపురం స్టేషన్కి కొద్దిసేపులో జడ శ్రవణ్ కుమార్ కూడా వస్తూ ఉన్నారు. ఆయన ద్వారా మేము లీగల్గా ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా రావణ్ని కాపాడుకోవాలి, ఇలాంటి అన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఉన్నారా, కొట్టారా, తిట్టారా, ఎలా ఉన్నాం, ఏం జరిగింది చెప్పాలంటే మేము చూపించమంటారు. అసలు ఇక్కడ ఉన్నాడా అంటే చెప్పండి. కాబట్టి మాకు అనుమానాలు వస్తుంది. ఒక 24లో పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా లేదా ఒక అడ్వకేట్గా మాకే చూపించకపోతే ఏంటి? మీ ప్రిన్సెస్లో చూపించండి, మేము మాట్లాడము, మేము ఫోన్లు కూడా తీసుకెళ్ళాం, ఆయనతో కలిసి బాగానే ఉన్నాడు అని వాళ్ళ కుటుంబ సభ్యులు రాత్రి ఆ వేరే స్టేట్ని తీసుకెళ్ళిపోయారు, ఉన్నారా లేరా అనేది అనుమానాలు మీ రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తూ ఉన్నాయని చెప్తే ఆ భార్యకి ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? కాబట్టే తక్షణమే పోలీసు వాళ్ళు కూడా వెంటనే రావణ్ మాకు చూపించాలి, మాట్లాడించడానికి కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. ఐశ్వర్య, నేను ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిస్ట్ ని. ఈ రోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. రావణ్ ప్రశ్న ఒక ఇండిపెండెంట్, ఆయన సోషల్ యాక్టివిస్ట్, ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయన అక్రమంగా హైదరాబాద్ లో నిన్న రాత్రి 11:30కి అరెస్ట్ చేసి పిఠాపురం వితౌట్ నోటీస్ తీసుకురావడం జరిగింది. దాన్ని నేను ఖచ్చితంగా ఖండించి ఇక్కడికి రావడం జరుగుతోంది. శ్రవణ్ కుమార్ గారు కూడా ఒక 10-15 మినిట్స్ లో ఇక్కడ చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారంటే, ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్ లో కొన్నిదల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొత్స ఐశ్వర్యయే కాదు. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్ట్ చేస్తావు, నన్ను RRR గారు వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? నీ అబ్బసబ్బా ఉన్నా అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినాడు, నువ్వే ఎక్కడుంటే లోకల్ ఇక్కడ మేము. నీకు స్క్రిప్ట్ రాయాలేమో, మాకు స్క్రిప్ట్ అక్కర్లా. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు, 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబంలో ఉన్నాం. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏ సెక్షన్లు పెట్టారని ఇలా 41 నోటీసులు ఇవ్వకుండా తీసుకొచ్చి లోపడేశారు. కనీసం చూడడానికి కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరు కూడా అలో చేయట్లేదు. కానిస్టేబుల్ వచ్చారన్న విషయం, అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు రాత్రి తెలియనివ్వలేదు. అప్పటి వరకు లైవ్ లో మేము అందరం కలిసే మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఇలాగైపోతుంది, సామాన్య ప్రజలకు ఏంటిది అన్నట్టుగానే మేము ఎవరిస్తూ ఇలాగా ఏం చేస్తే బాగుంటుంది అని ముందుకు అడుగులేస్తుంటే నీకు అంత కారిపోతుందా? అరెస్టులు చేస్తున్నావు. ఎన్ని నోటీసులు ఇచ్చావు? నాకు 11 కేసులు పెట్టావు. ఏం పీకుతావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఏంటి చట్టాలు ఏమన్నా నీ చుట్టవా ఏంటి?
ఈ రోజు మొదలుకొని ప్రతి సామాన్యుడికి మేము అండగా ఉంటామని చెప్తున్నాను. నువ్వు ఏం పీక్కున్నా నువ్వు మా ఎంట్రుకు కూడా పీకలేవు. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. దమ్ము అంటే ఫిజికల్ ఇంటమెసీ అనుకుంటారేమో, చెత్తన కొడకలేరా. ఫిజికల్ ఇంటమెసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము చూపించండి. మేము కూడా రెడీగా ఉన్నాం. నీకు అధికారం ఉందని ఇప్పుడు రెచ్చిపోతున్నావేమో. ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పి కొడితే ఈడ్చిదంటే మళ్ళీ హైదరాబాద్ లో పడతావు నువ్వు. నీకు ముందుంది ముసలి పండుగ. జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మసలు.